తండ్రి, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు. నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నేను మహింపరుస్తూ ఉన్నాం. నీకు స్తోత్రములు. కొత్వాలగూడ శాలయం ప్రార్థనా మందిరం మా ప్రియ సహోదరులు, సహోదరులు, యంగ్ బ్రదర్స్, యంగ్ సిస్టర్స్, తండ్రి, వృద్ధాప్యలో ఉన్నవారు, పెద్దలు, చిన్నలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చు తల్లులు, పాలు తాగు పిల్లలు అందరూ కూడా నీ ఇంటిలో ప్రవేశించడానికి సహాయం చేయండి. మా ప్రియ పల్లె తండ్రి, ఎవరికి కూడా ఈ స్వార్థ కోరికను పోగొట్టుకొని నష్టపోకుండా సహాయం చేయండి. నువ్వు దయగల దేవుడో, నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, నిన్ను ఆరాధించి పూజిస్తున్నాను, గణపరుస్తూ ఉన్నాను, మహింపరుస్తూ ఉంటున్నాను. మందిరమంతయు ధూపము చేత నింపుము. మందిరం అంతా కూడా ప్రవేశించిన బిడ్డలందరినీ నీ ఆత్మచేత తండ్రి నీ వశములో ఉంచండి. మందిరంలో ప్రవేశించే నీ బిడ్డలైన మా అందరికి కూడా వినే చెవులు, గ్రహించే మనసు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. దయగల మా తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కంటి కనబడి కనబడని అంధకార చీకటి శక్తులను, దురాత్మ సమూన అపవిత్రాత్మలను యేసు ప్రభు సర్వశక్తి గల నామమున విశ్వాసంతో బంధిస్తూ ఉంటున్నాం. యేసు క్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ నడిపింపు మా మధ్యలో ఉండినట్లుగా మీరు సహాయం చేయండి. మమ్మను బలపరచుము, మమ్మను నూతనపరచుము. ప్రభువా, నీ నామానికి మహిమార్థమేమను సిద్ధపరచుము. ప్రభు వస్తే ఎత్తబడే గుంపులో మేము ఉండడానికి సహాయం చేయండి. మా చుట్టుపక్కల ఉన్న సంఘాలలో జరుగుతున్న పరిచర్య అంతటిని మీరు దీవించు, ఆశీర్వాదకరంగా చేయండి. దయగల మా తండ్రి, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. దయామయుడు, కరుణామయుడు, ప్రేమామయుడు, జీవాధిపతివి, ఉన్నతుడవు తండ్రి, స్తోత్రాలు. ఎబ్రోన్లో జరుగుతున్న పరిచర్యను బట్టి, గాస్పల్ మీటింగ్ బట్టి స్తోత్రాలు. అలాగే తండ్రి, ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు జ్ఞాపకం చేసుకో. యుద్ధం జరుగుతున్న దేశాలలో శాంతి సమాధానము కలుగు చేయండి. మా దేవా నీకు స్తోత్రములు. నిలబడుతుండగా సహాయం చేయండి. అనేక ఆత్మల రక్షణార్థమై మీరు దయ చూపించండి. నశించిపోచిన ఆత్మలను ప్రభువా నీ ఇంటికి పరిగెత్తి వచ్చినట్లుగా సహాయం చేయండి. ఈ ప్రాంతమంతా రక్షించండి. ప్రభువా, కార్యం జరిగించండి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ పాదాలు పట్టుకుంటూ, ప్రభువా మీరు మాత్రమే ఈ స్థలమందు మహిమపరచబడుదురుగాక, కనిపించుదురుగాక, సాయం చేదురుగాక. సిలువ కార్యమును బట్టి స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ పాదాలు పట్టుకుంటూ మీ రక్తాన్ని మా అందరిపై ప్రోక్షించుకుంటూ తండ్రి మరోసారి స్తోత్రాలు. శారకకు ఆరోగ్యం దయచేయండి, సరళకు ఆరోగ్యం దయచేయండి. సత్యరాజంగులు జ్ఞాపకం చేసుకోండి. జీవి కాంతమ్మంటి జ్ఞాపకం చేసుకో. రూబేలను జ్ఞాపకం చేసుకో తండ్రి. మాధవి యొక్క కంటి ఆపరేషన్ జ్ఞాపకం చేసుకో. పుష్పమ్మ అంటిని జ్ఞాపకం చేసుకో. నరసింహ అన్నోళ్ళ అమ్మగారిని ప్రభా, లలితమ్మ అంటిని జ్ఞాపకం చేసుకో. కనికరించండి.
అయ్యో దేవా, మరి మిరియామును జ్ఞాపకం చేసుకో, కుక్క గరిచిన తోడుండు. ఇలాగ అనేక మంది నీ బిడ్డలు, అనేక మందికి మీకు ఆరోగ్యం దయచేయండి. ఇంకా తండ్రి, ఎవరెవరైతే అనారోగ్యంతో ఉంటున్నారో ఆ రఘుబెరతకు కూడా ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఇలాగ స్తోత్రాలు ప్రభా. బాప్తిస్మ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకో, సహాయం చేయండి. స్తుతులు చెల్లిస్తూ నిలబడుతుండగా సహాయం చేయమని దూరం దగ్గరున్న మా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు సర్వశక్తి గల నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. అన్న సావులు రండి, దా సామెలు ఉన్నారండి. పాట సంఖ్య 104. పాట సంఖ్య 104 కొత్త పుస్తకం. పాత పుస్తకంలో 101. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతు నా హృదయార్పణ. సాంగ్ నెంబర్ 104, సాంగ్ నెంబర్ 102. ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతో
స్తుతింతును. రక్షకుడా నా కొసగితివి, దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. నీతి రక్షణను నా పెదవులు ప్రకటించును. నీతి రక్షణను నా పెదవులు ప్రకటించును. కృతజ్ఞతాస్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును. విమోచక కృతజ్ఞతాస్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును. విమోచక నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. వాగ్దానములు నాలో నెరవేరెను. విమోచించి ఇచ్చితివే. వాగ్దానములు నాలో నెరవేరెను. విమోచించి ఇచ్చితివే. పాడేదను ప్రహర్షింతును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాడేదను ప్రహర్షింతును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. సౌరుడు ఆనందం అన్న రండి. పాటు సంఖ్య 331. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, ప్రయాసపడి భారం మోయువార్లారా. పాత పుస్తకంలో 348. సాంగ్ నెంబర్ 351, సాంగ్ నెంబర్ 348. 351, 348. రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంది రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినియోనింకా యోచింప
పిలుపు వినియోనింకా యోచింపారేలా అవనిలో అగచాడు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు కరువురణము మరణము చూచి కలుగదు మారు మనసు కరువురణము మరణము చూచి కలుగదు మారు మనసు ప్రవచనములు సంపూర్ణములాయను ప్రవచనములు సంపూర్ణములాయను యోధులు తిరిగి వార్చుచున్నారు యోధులు తిరిగి వార్చుచున్నారు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు ప్రభు యేసుని కొరకై తనదు ప్రాణముని జగదా ప్రభు యేసుని కొరకై తనదు ప్రాణముని జగదా సిలువను రక్తము చిందించియును సిలువను రక్తము చిందించియును బలియాయను ఆ గనుడు మనకై బలియాయను ఆ గనుడు మనకై రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు యేసుని నామము నందే పరమ నివాసము దొరుకును యేసుని నామము నందే పరమ నివాసము దొరుకును ముక్తిని పాప విమోచనమును ముక్తిని పాప విమోచనమును శక్తిమంతుడు యేసే ఇచ్చును శక్తిమంతుడు యేసే ఇచ్చును రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమును నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమును నేనే గాకి ఎవరు లేరని నేనే గాకి ఎవరు లేరని ఏంచి చెప్పిన యేసుని యొద్దకు ఏంచి చెప్పిన యేసుని యొద్దకు
యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. మూడవదిగా కొత్త పుస్తకంలో పాటు సంఖ్య 370, సాంగ్ నెంబర్ 370. పాత పుస్తకంలో 367, సాంగ్ నెంబర్ 367. యేసు లేనిచో పాపికి ఆశ్రయమే లేదు. 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 లోకము 4 దినముల నటనే, లోకము 4 దినముల నటనే, నికరముగా దేవరికి లోకము 4 దినముల నటనే, నికరముగా దేవరికి దారిని తప్పి తిరిగెదవేళ, దారిని తప్పి తిరిగెదవేళ, ఎరిగితివాని గురిని కడకి లోకము వదలెదవు. ఎరిగితివాని గురిని కడకి లోకము వదలెదవు. యేసు లేనిచో పాపికి ఆశ్రయమే లేదు. యేసు లేనిచో పాపికి ఆశ్రయమే లేదు. కూర్చుకొంటివి పాపము నీలలో, కూర్చుకొంటివి పాపము నీలలో, కాలము వ్యర్థం బాయే. కూర్చుకొంటివి పాపము నీలలో, కాలము వ్యర్థం బాయే. ప్రభువును నీవు మరచిపోతివి, ప్రభువును నీవు మరచిపోతివి, పాడైపోయే నీ రూపం, కడకి లోకము వదలెదవు. పాడైపో సెకండ్ లైన్కి వస్తే కలుస్తుంది. మళ్ళీ పాడు, మళ్ళీ పాడు. ప్రభువును నీవు మర్చిపోతివి అనే కాంచి మళ్ళీ కింది లైన్కి వెళ్తే కలుస్తుంది. కూర్చుకొంటివి పాపము నీలలో, కూర్చుకొంటివి పాపము నీలలో, కాలము వ్యర్థం పాయే. కూర్చుకొంటివి పాపము నీలలో, కాలము వ్యర్థం
పాపికాశ్రయమే లేదు. యేసు లేనిచో పాపికాశ్రయమే లేదు. ప్రభు యేసులో వలె వేలాడే, ప్రభు యేసులో వలె వేలాడే, పాపిని రక్షించుటకు ప్రభు యేసులో వలె వేలాడే, పాపిని రక్షించుటకు పాట్లు పడే తన రక్తము కార్చే, పాట్లు పడే తన రక్తము కార్చే, పాపపు ముళ్ళును విరచే, కడకి లోకము వదలెదవు. పాట్లు పడే తన రక్తము కార్చే, పాపం పడే తన రక్తము కార్చే, పాపపు ముళ్ళును విరచే, కడకి లోకము వదలెదవు. యేసు లేనిచో పాపికాశ్రయమే లేదు. యేసు లేనిచో పాపికాశ్రయమే లేదు. ప్రేమతో క్రీస్తు నిన్ను పిలచెను, ప్రేమతో క్రీస్తు నిన్ను పిలచెను, ప్రియుడా త్వరపడి రమ్ము. ప్రేమతో యేసు నిన్ను పిలచెను, ప్రియుడా త్వరపడి రమ్ము. ఆయన యందు నమ్మిక ఉంచిన, ఆయన యందు నమ్మిక ఉంచిన, ఆయన నీ శరణగును, కడకి లోకము వదలెదవు. ఆయన యందు నమ్మిక ఉంచిన, ఆయన యందు నమ్మిక ఉంచిన, ఆయన నీ శరణగును, కడకి లోకము వదలెదవు. యేసు లేనిచో పాపికాశ్రయమే లేదు. యేసు లేనిచో పాపికాశ్రయమే లేదు. చివరిగా పాడు సంఖ్య 415, సాంగ్ నెంబర్ కొత్త పుస్తకం 415, 415 సాంగ్ నెంబర్. పాత పుస్తకంలో 412, 412 సాంగ్ నెంబర్. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచింపవా. అతను కలిసి పాడాలి గట్టిగా. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. నీ తల్లి గర్భము నా నుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. నీ తల్లి గర్భము నా నుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు.
యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించి తన చేతులు? యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించి తన చేతులు? నీ జీవితములో గమ్యము ఏదో ఒకసారి యోచించవా? ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా? ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా? నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేర్చెను. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేర్చెను. హృదయంపు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను. హృదయంపు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను. నీ జీవితములో గమ్యము ఏదో ఒకసారి యోచించవా? ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా? ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా? తన చేతులందు రుధిరంపు దారలు స్రవించే నీ కోసమే. తన చేతులందు రుధిరంపు దారలు స్రవించే నీ కోసమే. భరించే శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా? భరించే శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా? నీ జీవితములో గమ్యము ఏదో ఒకసారి యోచించవా? ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా? ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా? ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయం ఈనాడుగా. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయం ఈనాడుగా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరి. నీ జీవితములో గమ్యము ఏదో ఒకసారి యోచించవా? ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా? ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు
ఉదయకాలం 2 ఫామ్స్ కరుచుకొని అఖిల పేరు రాలే బాప్తిజం సాక్ష్యంలో. అనంతరం అఖిల పేరు రాలే. వచ్చేవారం మళ్ళీ ఖచ్చితంగా బాప్తిసాలు ఇచ్చే ముందు నిలబెట్టి ఘనపరిచి కౌన్సిలింగ్, ఇంకా బ్రదర్స్ ఉన్నారు రాని వాళ్ళు, నిలబెట్టి కౌన్సిలింగ్ చేసి బాప్తిసంలో మనం సాక్ష్యం ఇచ్చేట్టు చేస్తాం. గుర్తు ఉంది, ఏమీ ఇబ్బంది పడద్దు. ప్రాణం చేసుకుందాం. మన తలలో వంచి కళ్ళు మూసుకొని ప్రాణం చేసుకుందాం. దయగలిగిన మా దేవ, ప్రేమలిగిన మా తండ్రి, మేమందరము ఈ సాయంకాల సమయమున మీ మందిర ఆవరణంలో సమకూర్చబడి ఉన్నాం. మీ మాటల కొరకు వేగిరపడి ఉన్నాము. మా ఆత్మీయ జీవితాలను కట్టుకుంటూ అడుగులు ముందుకు వేయడానికి మీరు ఈ సమయమున సిద్ధపరిచిన మీ వాక్కులు మా హృదయంలోనికి ప్రవేశపెట్టండి. చెబుతున్న నేను, వింటున్న మీ పిల్లలు ఆత్మ సంబంధంగా కట్టబడి అడుగులు ముందుకు వేసే శక్తిని, పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించమని క్రీస్తు యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పలుకున్న తండ్రి, ఆమేన్. అదేవిధంగా నేరుగా దేవుని ఒక వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాము. గళితులకు రాసిన పత్రిక మాట చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. గళితులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గళితులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఒకసారి మనము 17వ వచనంలో రాసుకున్న మాటని మనం చదువుకుందాం. చదవగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అలా చదువుతూ ఉంటే మీకు కూడా అభ్యాసం అవుతూ ఉంటుంది. భయం అనేది వెళ్ళిపోతుంది, ధైర్యం అనేది వస్తూ ఉంటుంది. కనుక ప్రయత్నం చేయాలి ఎవరైనా కూడా. అలా ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కడికైనా ఫెలోషిప్కు వెళ్ళినప్పుడు బైబిల్ చదవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి, అది చదవడానికి ప్రయత్నం చేసే ప్రయత్నంలో ఉండండి మీరు. గళితులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఆ మాట రాసి ఉంటుంది. ఆ మాటను చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించి ఉన్నవి. అది ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి. ఈ మాట మనము మొదలు ఉంచుకుందాం ముగింపు వరకు. గళితులకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక విషయాన్ని తెంపుతున్నట్లు మనకు కనబడుతూ ఉంటుంది. ఒక విషయాన్ని అక్కడ ఉన్న వాళ్ళకు క్లారిటీ ఇవ్వడానికి చక్కగా ఒక మాట మెన్షన్ చేసి రాసినట్లు కనబడుతూ ఉంటుంది. అక్కడ ఏమని రాశాడు అని మనం ఆలోచిస్తూ ఉంటే శరీరము ఆత్మ 2 విడదీసి మాట్లాడుచున్నట్లు కనబడుతూ ఉంటుంది మనకు. అంటే మనుషులకు శరీరము మీద, ఆత్మ మీద అవగాహన లేకుండా బ్రతుకుతున్న వాళ్ళ సంఖ్య మనకు కనబడుతూ ఉంటుంది. అది లోకములో ఉన్న వాళ్ళ, ఆత్మ సంబంధంగా కట్టబడుతున్న వాళ్ళ అని మనం ఆలోచిస్తే ఆత్మ సంబంధంగా కట్టబడుచున్న వాళ్ళు. శరీరం వేరు, ఆత్మ వేరు. ఈ 2 వేరు అయినప్పటికీ ఒక శరీరములోనే ఇవేమై ఉన్నాయి, కలిసి ఉన్నాయి. ఈ కలిసి ఉన్నవి ఎలా ఉన్నాయి అని ఆయన చెబుతున్నాడు అనంటే ఒకదానికి ఒకటి ఎలా కనబడుతున్నాయి, వ్యతిరేకంగా ఉన్నవి అని చెప్తున్నాడు. అంటే నిజంగా శరీరం అంటే ఆత్మకు పడదు, ఆత్మ అంటే శరీరానికి పడదు అన్న సారాంశం అందులో మనకు కనబడుతూ ఉంటుంది. అంటే ఒకే శరీరంలో ఆత్మ ఉన్న, ఆత్మ ఈ శరీరాన్ని నడిపిస్తున్న, ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి అనే ఒక విషయాన్ని మనకు నొక్కి చెబుతున్నట్టు కనబడుతూ ఉంటుంది. అంటే పైన కనబడుతున్న శరీరము మనం కాదు, పైన కనబడుతున్న శరీరము మనం కాదు. శరీరములో కదిలిస్తున్న ఏ శక్తి అయితే ఉందో ఆత్మ అనేది ఒరిజినల్గా ఆత్మలము మనం. ఆ ఆత్మలో ఉండడానికి దేవుడు శరీరాన్ని చేసి మట్టి దేహముతో అందులోనికి ఆత్మను ప్రవేశపెట్టినట్లు కనబడుతూ ఉంటుంది. జీవాత్మ ఊదగా ఏమైపోయాడు నరుడు? జీవాత్మ ఆయను. నాసికర రంధ్రంలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మాయను అనే మాట కనబడుతుంది. అంటే దేవుని భాగాల నుంచి పుట్టుకొని వచ్చిన వాళ్ళం మనం. ఆయన నోటి ఊపిరి మన నాసిక రంధ్రంలోనికి ప్రవేశపెట్టిన తర్వాత ఆత్మలుగా ఆయనలో నుండి విభజింపబడిన వాళ్ళం మనమందరం.
అది ప్రారంభములో ఏదోని వనములో మనకు కనబడుతూ ఉంటుంది. ప్రారంభ మూల పురుషుడు ఆదాము అయితే ఆదాములో నుండి వచ్చిన మనుషులే కోటాన కోట్ల సంఖ్య మనకు కనబడుతూ ఉంటుంది భూమి మీద. సుమారు ఇంచుమించు ఎంత లేదనుకున్న 800 నుంచి 900 కోట్ల మంది ఉన్నారు. ఈ శరీరము ఈ ఆత్మ ఎవరి నుంచి ప్రయాణమై బయలుదేరి వచ్చిందని మనం ఆలోచిస్తూ ఉంటే దేవునిలో నుండి ఆదాములోనికి వచ్చి ఆదాములో నుండి ఒకళ్ళ నుండి ప్రతి జాతి మనుషులు ఆయన సృష్టించి ఒకవేళ వారు తనువులాడి కనుగొందురేమో అని అపొస్తల కార్యములు మనకు కనబడుతూ ఉంటుంది. కానీ ఆత్మలుగా ఉన్న మనము శరీరంలో ఉన్నప్పుడు భూమి మీద మనం ఉండగలుగుతూ ఉంటాం. ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెడుతూ ఉంటామో భూమి మీద ఉండడానికి ఏమాత్రము అవకాశాలు మనకు కనబడవు. ఆత్మ మనం అనుకున్నంత చిన్నది కాదు. ఆత్మ ఆకాశములు పట్టజాలని దేవా అని అంటుంటాం మనం దేవుణ్ణి. అంటే దేవునిలో నుంచి పంచుకొని వచ్చిన మనము ఈ ఆకాశ ఈ అనంత విశ్వాన్ని పట్టజాలని ఆత్మ అన్నమాట. ఇంత పెద్ద ఆత్మని ఈ మట్టి దేహంలో మట్టి శరీరంలో కుదించి దేవుడు పెట్టాడు అని అంటే నిజంగా ఆలోచించవలసిన ఒక విషయం ఉంటుంది. ఆ మధ్యకాలంలో సుమారు నేను ఒక 15 సంవత్సరాల కింద విన్నా అగ్గిపెట్టెలో చీర అనండి. మీరు విన్నారా ఎప్పుడైనా కూడా? అగ్గిపెట్టెలో చీర కంపెనీ వాళ్ళు చీరని మర్త చేసి ఒక మనిషి కట్టుకున్న చీర అగ్గిపెట్టెలో పెట్టారు అని అంట. నిజంగా ఎంత పెద్ద చీర అగ్గిపెట్టెలో ఎలా పట్టింది అని అంటే నైపుణ్యం, శిల్పి నైపుణ్యం అనమాట. అంటే అగ్గిపెట్టెలో చీర పట్టినప్పుడు వాస్తవానికి ఈ మట్టి దేహములో అనంత విశ్వమును పట్టజాలని ఆత్మ దేవుడు కుదించి పెట్టినట్లు మనకు కనబడుతూ ఉంటుంది. కానీ శరీరం మీద ఉన్నంత మమకారము, శరీరం మీద ఉన్నంత ప్రేమ మనిషికి దేని మీద ఉండదు అని అంటే ఆత్మ విషయములో మాత్రం ఉండదు. శరీరం ఏమైనా కోరుకున్నప్పుడు ఏది కూడా లోటు లేకుండా కాదు అనకుండా ఇవ్వకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు మనకు కనబడరు. శరీరము కోరుకున్నది ప్రతిదీ కూడా మనిషి ఇవ్వాలి అనుకుంటే ఉంటారే కానీ ఎందుకులే అనుకునేవారు ఎవరు ఉన్నారా? శరీరం కోసం మీరు చూడండి, సూపర్ మార్కెట్లు పుట్టుకొని వచ్చాయి, పెద్ద పెద్ద బజార్లు మనకు పుట్టుకొని వచ్చినట్లు కనబడుతుంటాయి. శరీరానికి సంబంధించినవన్నీ కూడా. శరీరానికి మనిషి పుట్టిన నాటి నుండి మరణించేంత వరకు ఏదైతే కావాలనో మార్కెట్లో అన్నీ దొరుకుతూ ఉంటాయి శరీరానికి సంబంధించినవి. కానీ ఆత్మను రక్షించగలిగేటటువంటిది ఎక్కడ కూడా మార్కెట్లో మనకు కనబడదు. మీరు చూడండి, శరీరానికి ఎన్నో షాంపులు తలకు పెట్టుకుని మనకు కనబడుతూ ఉంటాయి. అంటే ఉదాహరణ ఎగ్జాంపుల్ ఇస్తే కానీ శరీరం ఎందుకు నిష్ప్రయోజనమైనదో అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. శరీరాన్ని ఇచ్చిన దేవుడే అంటున్నాడు అది నిష్ప్రయోజనమైనది అంటున్నాడు. అది ఒకదానికి ఒకటి వ్యతిరేకమైనది అని అంటే దాని విభజన మనకు కావాలి. అది ఎందుకు మంచిది కాదు అనే విషయం మనకు పూర్తి క్లారిటీ తెలియాలి. అది క్లారిటీ లేకుండా మనం వినిపోయామనుకోండి, మంచిది కాదంటా అని వెళ్ళిపోతే కుదరదు మనకు. కానీ ఎందుకు మంచిది కాదు అనేది మనకు తెలిస్తే నిజంగా దాని విషయంలో మనం జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. అద్దం ముందుకు వెళ్ళిపోయామనుకోండి, శరీరాన్ని చూసి మురిచిపోయే వాళ్ళు ఉండరా చెప్పండి? రంగును చూసి, అందాన్ని చూసి, ఆకారాన్ని చూసి నేనే శరీరం అన్నంతగా చాలామంది ఆనందపడుతున్న వాళ్ళు కనబడుతుంటారు శరీరాన్ని చూసి. అందుకని శరీరానికి బ్యూటీ పార్లర్లు పుట్టుకొని వచ్చాయి. మీరు చూడండి, దానికి మేకప్ చేయడానికి బ్యూటీ పార్లర్లు కావాలి అంటే అవును, బ్యూటీ పార్లర్లు కావాలి. అంటే శరీరము కోరుకున్నది ఏదైనా భూమి మీద ఉందా లేదా అని మనం ఆలోచిస్తూ ఉంటే భూమి మీద కోకోలలుగా పుట్టుకొచ్చిన శరీరానికి సంబంధించిన ఎన్నో మనకు కనబడుతూ ఉంటాయి. అడుగుపెట్టిన ప్రతి చోట శరీరానికి సంబంధించినది లేదు అనకుండా అన్నీ దొరుకుతున్నాయనంటే అన్నీ దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో. కానీ ఒరిజినల్గా శరీరాన్ని కాపాడుకున్నంత, శరీరాన్ని సంరక్షిస్తున్నంత, శరీరం మీద ఉన్నంత ప్రేమ కనబడని ఆత్మ ఒకటి ఉంది. ఆ ఆత్మ మీద మమకారం ఎవరికైనా ఉందా దానిని కాపాడుకోవడానికి అని ఆలోచిస్తే వేళ్ళ మీద లెక్క పెట్టుకునే సంఖ్య మనకు కనబడుతూ ఉంటుంది. శరీరాన్ని పట్టించుకున్నంత ఆత్మను పట్టించుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నారని మనం ఆలోచిస్తూ ఉంటే కోకోలలుగా మనకు కనబడుతుంటారు. కానీ ఆత్మను రక్షించుకోవడానికి వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చి గీలు పలానా వాళ్ళు ఉన్నారు అనడానికి ప్రపంచంలో అంటున్నాను కొందరు కనబడుతూ ఉంటారు మనం. కానీ శరీరానికి సోపులు, ఎన్నో రకాల సోపులు మనకు కనబడుతుంటాయి. తలకు పెట్టుకునే షాంపులు మనకి ఎన్నో కనబడుతుంటాయి. కట్టుకునే బట్టలు ఉన్నాయి అనుకోండి, రంగురంగుల బట్టలు, అది ఎంత అడిగితే అంత మనం పెట్టి ఖరీదు పెట్టి కొనుక్కుంటాం. కానీ ఆత్మ అప్పుడప్పుడు మనకు అంటుంది, మందిరానికి వెళ్ళి వాక్యాన్ని వినిపించవా అని అన్న శరీరానికి కొన్ని డిమాండ్స్ ఉంటాయి. కొన్ని డిమాండ్ చేస్తూ ఉంటుంది శరీరాన్ని.
శరీరం కొన్ని రూల్స్లు పెడుతూ ఉంటుంది, శరీరం కొన్ని షరతులు పెడుతూ ఉంటుంది. కానీ ఆత్మ కోరుకున్నది మాత్రము శరీరం ఇవ్వడానికి ప్రయత్నం చేయదు. కానీ శరీరము కోరుకున్నది, శరీరము ఎప్పుడు కూడా కావాలని తపన పడుతూ ఉంటుంది, కావాలని ఆర్వాటం పడుతూ ఉంటుంది, కావాలని వేగిరం పడుతూ ఉంటుంది ఈ శరీరం. ఈ శరీరానికి ఈరోజు నేను ఇది అడిగిందండి నేను పెట్టలేను అనే వాళ్ళు ఎవరు అన్నారంటే ఎవరు మనకు కనబడరు. అది కావలసిన రంగు బట్టలు కావాలనుకుంటా, తినాలనుకుంటున్న ఆహార విషయంలో కానివ్వండి, నిజంగా తినాలి అనిపించినప్పుడు మీరు చూడండి మెహిందీపట్నం వెళ్ళిపోయి తినేవాళ్ళు కూడా కనబడుతుంటారు. భోజన విషయంలో అంటున్నాను, అది కోరుకున్నప్పుడు. అంటే పక్కకు మందిరం ఉంది, ఆత్మ సంబంధమైన వాక్యం ఉంది, ఆత్మలుగా మనం కట్టుకుందాము, వెళ్దాము పదా అని మన ఆత్మ మనకు చెప్పినా మనం దాన్ని పట్టించుకోము. కానీ శరీరం అడిగినప్పుడు చూడండి, చెరువులు దాటైనా, హద్దులు మీరైనా, రాష్ట్రాలు దాటైనా, దేశాలు దాటైనా ఈ శరీర వైభోగం కోసం పరిగెత్తుతున్న జనము కోట్లలో మనకు కనబడుతుంటుంది. సంఖ్యలో కాదు, కోట్లలో మనకు కనబడుతూ ఉంటుంది. అంటే శరీరం అడిగింది ఏది కూడా నేను ఇవ్వను అనే వాళ్ళు ఎక్కడ కూడా మనకు ప్రపంచము లేరు అనడానికి కొన్ని దేవుడు బైబిల్లో రాయించిన మాటలే. మనము దాన్ని కొంచెం మనం విడదీసి వివరించుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటున్నాం. వాక్యాన్ని వాక్యానుసారంగా చదివేసి నేను ముగించేసి మీరింటికి వెళ్ళిపోయారు అనుకోండి, వాక్యంలాగానే ఉంటుంది. దాన్ని విడుదల అంటే దాన్ని విభజించాలి, లేదా దాని లోతైన సారాంశం అనేది మనకు తెలియాలి. అప్పుడు వాక్యం అంటే ఇలా ఉంటుందా, అంటే నేను ఎలా ఉండాలి, నేను ఎలా నడవాలి అనడానికి కొంచెం అవకాశం అనేది మనకు ఉంటుంది, లేదా అవగాహన అనేది మనకు ఉంటుంది, లేదా అనుభవం అనేది మనకు ఉంటుంది. ఒకవేళ మనకు అలా అనుభవం అనేది మనకు లేదనుకోండి, నిజంగా మనం ఏం చేస్తామనంటే లోకంలోనికి వచ్చాము, అందరూ బాప్తిజం తీసుకున్నాము, బాప్తిజం తీసుకున్నంత కాలం ముగిపోయింది, ఆ తర్వాత పెట్టులు పెట్టేశారు, ఆ తర్వాత సమాధి కార్యక్రమం చేసేసారు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ పరలోకం వెళ్ళాలి అనుకుంటే మనం అనుకున్నంత ఈజీ కాదు. ఏమంటే అమెరికాకు వెళ్ళాలంటే అంత ఈజీ ఉంటుందా మీరు చెప్పండి? భూమి మీద ఉన్న ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే ఈజీ ఉంటుందా? దాని వెనకాల ఎంతో ప్రాసెస్ మనకు కనపడుతూ ఉంటుంది. వీసా రావాలి, పాస్పోర్ట్ రావాలి, పోలీసు చెకింగ్ జరగాలి, ఈ ప్రాంతంలో నువ్వు ఎలాంటి వాడవో ఎంక్వైరీ జరగాలి. ఇవన్నీ జరిగిన తర్వాత నీకు ఒక స్లిప్ ఇస్తారు, దాన్నే పాస్పోర్ట్ అంటారా, వీసా అంటారా, ఇంకేమైనా అనుకుంటారో. కానీ అది తీసుకుంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత విమానం ఎక్కడానికి అర్హత ఉంటుంది మనకు. అంటే ఒక రాష్ట్రంను, ఒక దేశం నుంచి మరొక దేశానికి ప్రయాణమై వెళ్ళిపోవాలి అని అంటే దాని వెనకాల ఎన్నో ప్రాసెస్ కనబడుతున్నప్పుడు మనం ఈ లోకంలో నుండి పరలోకానికి ప్రయాణమై వెళ్ళిపోవాలి అని అనుకుంటే మనము అంత అనుకున్నంత ఈజీ కాదు మనం పరలోకానికి వెళ్ళడం. పరలోకానికి వెళ్ళడం వెనకాల దేవుడి చట్టం ఒకటి ఉంది, దేవుని ఒక వాక్యం ఒకటి ఉంది, ఆయన ప్రాసెస్ ఒకటి ఉంది, ఆయన ఆలోచనలు ఒకటి ఉన్నాయి. ఆయన ఆలోచనల ప్రకారంగా, ఆయన ప్రాసెస్ ప్రకారంగా భూమి మీద బ్రతుకుతేనే చెప్పండి అప్పుడు మనకు ఒక వీసా వస్తుంది, పాస్పోర్ట్ వస్తుంది. ఎక్కడికి అనుకుంటున్నారు? పరలోకానికి వెళ్ళడానికి. కన్ఫర్మ్ అయిపోవాలి. మనం ఎక్కడ కన్ఫర్మ్ కావాలనుకున్నారు? మన జీవితం అంతా కూడా భూమి మీద బ్రతికి ఉండగానే కన్ఫర్మ్ కావాలి. భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే మనము కన్ఫర్మ్ కావాలి. పరలోకమా పాతాళమా అనేది ఇక్కడ కన్ఫర్మ్ కావాలి మనకు. నా ఇంటి వారు కానివ్వండి, లేదా మరి ఇంకోరు కానివ్వండి, ప్రార్థన చేసేసి ప్రభు అయిన ఆత్మ పరలోకానికి చేర్చుకో అంటే అంత ఈజీగా వెళ్ళదు. ప్రార్థన చేసినంత ఈజీగా వెళ్ళదు. మనం ముందు భాగాలలో వినబోతుంటాం అదే మాటలు. ఒకసారి మనము బైబిల్ గ్రంథానికి వెళ్ళిపోతే మనకున్న సమయంలో క్లుప్తంగా మనం వినాలి కనుక రోమీయులకు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక ఓ మంచి మాట ఉంటుంది చూద్దాం. 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం రాసిన మాట మనం చదువుకుందామా? 12వ వచనం రాసిన మాటని 12వ వచనం అంటున్నాడు, కాబట్టి సోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు అని అంటున్నాడు. ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుఢస్థులము కాము అని చెప్తున్నాడు. అంటే మనము శరీరానికి రుఢస్థులము కాము. శరీరానుసారంగా నీ ప్రవర్తన ఒకవేళ ఉందా అంటే శరీర రుఢములో మనము లేము అని చెప్తున్నాడు ఆయన. శరీరానికి రుఢస్థలం లేము అంటే శరీరము ఎవరు రుఢములో ఉంది? ఇప్పుడు శరీరము రుఢములో ఉండాలి, కానీ ఎవరు రుఢములో ఉంది అది అని ఆలోచిస్తూ ఉంటే ఆత్మ రుఢములో శరీరం ఉంది, కానీ శరీర రుఢములో ఆత్మ లేదు. అంటే ఆత్మ ఉన్నప్పుడే ఈ శరీరానికి ఒక విలువ ఉంటుంది, ఆత్మ ఉన్నప్పుడే పలకరించే వాళ్ళు ఉంటారు, ఆత్మ ఉన్నప్పుడే దీనికంటూ ఒక స్థానం అనేది కనబడుతూ ఉంటుంది. ఈ ఆత్మనే ఒకవేళ వెళ్ళిపోయింది అనుకోండి, కనబడుతున్న ఈ శరీరము అది నిష్ప్రయోజనమైనది అని చెప్తున్నాడు అక్కడ. నిజంగానే అంటే దీనికి విలువ ఎప్పుడు అనుకుంటున్నారు? దీనికి ఘనత ఎప్పుడు అనుకుంటున్నారు? అంటే అందంగా ఉన్న ఈ ఆకారానికి ఘనత ఎప్పుడు ఉంటుంది? అందంగా ఉన్న ఈ ఆకారాన్ని అందరూ కౌలించుకొని ఆహ్వానించేది ఎప్పుడు అని ఆలోచిస్తూ ఉంటే కదిలించే ఓ మహాశక్తి ఆత్మ, ఆ ఆత్మ ఉన్నప్పుడే ఈ శరీరానికి విలువ. అంటే కోటాన కోట్ల మనుషుల గురించి నేను మాట్లాడుచున్నది కేవలం మన మందిరంలో కూర్చున్న వాళ్ళకి అవసరమే కాదు. అంటే కదిలిస్తున్న మనిషిని, కదులుతున్న ఏ మనిషి అయితే ఉన్నాడో వారందరినీ కదిలించేది ఒక శక్తి అని చెప్తుంది.
ఆ శక్తికి దేవుడు పెట్టిన పేరు ఏంది అని మనం ఆలోచిస్తూ ఉంటే ఆత్మయే జీవింపజేయుచున్నది, కేవలము శరీరము నిష్ప్రయోజనము అని చెప్పాడు. నిజంగానే ఆత్మ కదిలిస్తుంది కనుక దీనికి విలువ ఉంది, ఆత్మ కలిగిస్తుంది కనుక ప్రయోజనంగా ఉంది. అంటే ఈ ఆత్మనే విడిచిపెట్టి ఒకవేళ వెళ్ళిపోయింది అనుకోండి, దీని వలన ప్రయోజనం ఉండదు. అంటే ఇది మట్టిలో నుండి పుట్టింది కనుక మళ్ళీ తిరిగి మట్టిలోనికి వెళ్ళిపోతున్న ఈ శరీరానికి దానికి ఎన్నో కోరికలు, దానికి ఎన్నో ఆలోచనలు, దానికి ఎన్నో ఆశలు ఉంటాయి. ఈ శరీరానికి ఈ ఆశల వెంట పరిగెత్తుకుంటూ 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 శరీరం వెళ్ళిపోతూ ఉంటుంది. శరీరం ఏదైతే చేస్తున్నదో ఆ ఎఫెక్ట్ అంతా కూడా, ఆ భారం అంతా కూడా, ఆ చేసిన పాపనంతా కూడా ఎవరి మీద ఒడిగట్టబోతుంది అని మనం ఆలోచిస్తూ ఉంటే ఆత్మ మీద వేటుపడబోతూ ఉంటుంది అనడానికి దేవుడు బైబిల్లో మనకు వినిపించబోతున్న మాటలు ఇవి. అంటే ఈ శరీరానికి చేసిన ఏ పాపం అయితే ఉందో, ఈ శరీరము ఏ దోషంలో నడుస్తూ ఉంటుందో, ఏ శరీరం అయితే ఆత్మ రుణములో ఉందో, ఈ శరీరము వాడుకున్నంత కాలం మనల్ని వాడుకుంటూ ఉంటుంది. వాడుకున్న తర్వాత ఒకరోజు మన్నులోనికి వెళ్ళిపోతుంది. ఆత్మగా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న మనల్ని ఒకరోజు తీర్పులో నిలబెట్టబోతుంది అనడానికి మనం ఎప్పుడు కూడా గ్రహించుకుంటూ ఆలోచించుకుంటూ వాక్యాన్ని వినాలి. నిజమే కదా, ఆత్మ వేరు శరీరం వేరు, ఆత్మ వేరు శరీరం వేరు. అంటే పైన కనబడుతున్న శరీరం ఏదైతే ఉందో అది నేను కాదనమాట. అంటే కనబడకున్న ఒక ఆత్మ ఉంది, అది నన్ను నడిపిస్తుంది. దానినే నేను, ఆత్మనే నేను. ఇంకా మీకు బాగా అర్థం కావడానికి ఏమంటే ట్యూబ్ లైట్ కనబడుతుంది, ఫ్యాన్ కనబడుతూ ఉంటుంది, కనబడని ఒక శక్తి ఉంది. దాని పేరు ఏమంటారు మీరు చెప్పండి? విద్యుత్ శక్తి అని పిలుస్తుంటారు దాన్ని. లైట్లు ఉన్నాయి, ఫ్యాన్ ఉన్నాయి. విద్యుత్లో శక్తి అనేది అంటే పవర్ అనేది ఒకవేళ లేదనుకోండి, ఫ్యాన్ ఉంటుంది, లైట్ ఉంటుంది, కానీ అవి ఏం చేయవు. ఇప్పుడు మీరు చెప్పండి, వెలగవు అవి వెలగవు. అంటే విద్యుత్ శక్తి రావాలి, ఆ విద్యుత్ శక్తి దానికి తగలాలి, అప్పుడు బల్బ్ అనేది ఏమవుతుంది, అది వెలగడానికి ఆస్కారం ఉంటుంది, ఫ్యాన్ అనేది తిరగడానికి అవకాశం ఉంటుంది. ఇక నేను మాట్లాడుతున్న మైక్ ఏదైతే ఉందో ఇది విద్యుత్ శక్తి అన్నమాట. అంటే కనబడాలి అనడానికి అది కనబడేది కాదు, అది కంటికి. గాలి కనబడుతుందా? అనుభవిస్తే గాలి అర్థమవుతుంది. వెలుగు వస్తే దానికి ఒక కరెంటు విద్యుత్ శక్తి ఉందని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒకవేళ ఆ శక్తి మనకు కనబడాలంటే మనం ఒకటి చేయాలి. ఏం చేయాలి ఇప్పుడు మీరు చెప్పండి? హోల్డర్ దగ్గరికి వెళ్ళి అది ఉందో లేదో అని ఏలు పెట్టి చెక్ చేయాలి. మనం ఉంటామా అప్పుడు? మనం ఉంటామా మీరు చెప్పండి? మనం ఉండము. అంటే దాన్ని చూడాలి అంటే ఒక రూపం ఉంది దానికి. అంటే బల్బు రూపంలో చూడొచ్చు, ఫ్యాన్ రూపంలో చూడొచ్చు, టీవీ రూపంలో చూడొచ్చు. అంటే విద్యుత్ శక్తి ఉంది అనడానికి అది కంటికి కనబడదు. కంటికి కనబడనంత మాత్రాన అది లేదు అనుకోవడం ఎలాగవుతుంది చెప్పండి మీరు? బుద్ధిహీనమైన ఆలోచనలు ఉంటాయి. అది ఎందుకుందండి? అది లేదు అనుకోవడానికి వీల్లేదు. అంటే శరీరములో ఆత్మ ఉంది అనే విషయం కూడా మర్చిపోయారు. ఆ ఆత్మనే మేము నేను అనే విషయాన్ని కూడా మర్చిపోయారు. కానీ శరీరము యావత్తు అది ఏం చేస్తూ ఉంటుంది అంటే మనల్ని బాగా వాడుకుంటుంది. ఆ శరీరం కాస్త ఒకరోజు ఏం చేస్తుంది అనుకున్నారు? శరీరంలో నుంచి ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయే ముందు మన దేవుడు సిద్ధపరుస్తున్నాడు అంటే దాని వెనకాల దేవుని ఒక ప్రణాళిక ఉంది. భూమి మీద మనము సిద్ధపడడానికి దేవుని ఆలోచనల మేరకు శరీరము ఆత్మకు ఒకదానికి ఒకటి ఎలా కనబడుతుందో అది వ్యతిరేకంగా కనబడుతుంది అని చెప్తున్నాడు. కానీ వ్యతిరేకంగా కనబడుతున్న శరీరానికి లోబడుతున్నామా అని మనం ఆలోచిస్తూ ఉంటే శరీరానికి లోబడుతుంటాం. శరీరము చెప్పినట్లు మనం వింటూ ఉంటాము. శరీరం ఏ ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికి వెళ్తాము. శరీరం ఏది కోరుకుంటే అది పెడుతూ ఉంటాము. శరీరం ఏది తింటాను అని అంటే అది పెడుతూ ఉంటాము. అంటే ఈ శరీరానికి ఒకవేళ జబ్బు వచ్చింది అనుకోండి, భూములనైనా డబ్బులనైనా ఆస్తులనైనా ఐశ్వర్యమైనా అమ్మి ఎంతైనా ఖర్చు పెడుతుంటాం. మీరు చూడండి, ఈ శరీరానికి అంటే ఈ శరీరానికి భూములు నమ్ముతాము. ఏమంటే రోగం వచ్చింది దానికి, వ్యాధి వచ్చింది దానికి జబ్బు బాగా కావాలి అనుకుంటే డాక్టర్లు అమ్మ మీకు కాదు ఒక 50 లక్షలు కావాలి అని అంటే, అయ్యా నాకున్న భూమినైనా నేను అమ్ముతానయ్యా, నా శరీరం ఏం కావాలి? బాగవ్వాలి, నేను బ్రతకాలి అనుకుంటూ ఉంటాం మనం. కానీ బ్రతికి ఉండే ఆత్మ అయినా మన కోసం మనం ఆలోచించమే. కానీ బైబిల్లో ఒక భక్తిపరుడు ఈ శరీరం కోసం పడుతున్న తపన మనకు కనబడితే నిజంగా మన శరీరం అలా తపన పడుతుందా, అలా ఆలోచనలో ఉన్నామా అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. చూద్దాం ఒకసారి రోమియోలకు రాసిన పత్రిక చూద్దాం. ఎలా తపన పడుతున్నాడో శరీర విషయంలో. ఆయన నిజంగా పడుతున్న తపనను చూసి ఒకరోజు నాకు ఇలాంటి పరిస్థితి రాబోతుందా అనే విషయాన్ని మనం ఆలోచించక తప్పదు. రోమియోలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము చూద్దాం. రోమియోలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము అదేవిధంగా 18వ వచనాన్ని చదువుకుందామా? 18వ వచనం రాసిన మాటని 18వ వచనం ఆయన అంటున్నాడు, నాయందు అనగా
నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేనెరుగుదును. చూడండి, మంచిది ఏదియో నివసింపదని నేనెరుగుదును అంటే ఆ భక్తిపరుడు చూడండి పసిగడుతున్నట్లు కనబడుతూ ఉంటుంది. అంటే భక్తిపరుడు చక్కగా ఆలోచించి వివరణ ఇస్తున్నట్టు కనబడుతూ ఉంటుంది. అంటే నా యందు అనగా నా శరీరం అందు మంచిది ఏదియో నివసింపదని ఎరుగుదును అని చెప్తున్నాడు. ఇంతకెందుకు అంటున్నాడు? ఆయన అంటున్నాడు, మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది. చూడండి, మేలైనది చేయాలని కోరిక నాకుంది. దేనికుంది చెప్పండి? దేనికుంది? శరీరానికి, ఆత్మకుంది. శరీరానికి ఎప్పుడు కూడా మంచిది చేయాలి అని ఆలోచనలు ఎప్పుడు ఈ శరీరానికి ఉండవు. ఈ శరీరం ఎన్నడూ కూడా అనుకోదు నేను మంచి చేయాలని. లోపల ఉన్న మనము అనగా ఆత్మలైన మనల్ని మనం ఏమనుకుంటాము అనంటే, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ అని అంటున్నాడు, దానిని చెయ్యుట నాకు కలుగుట లేదు అని అంటున్నాడు. చెయ్యాలని నాకుంది, మేలైనది చేయాలని కోరిక నాకుంది, అయినా దాన్ని చేయడానికి నాకు కలుగుటలేదు. నేను చేయాలి అనుకుంటున్న నా శరీరము సహకరించలేకపోతుంది, నా శరీరము లోబడలేకపోతుంది, నా శరీరము ఆ మేలైన దానిని చేయాలి అనుకోవడం లేదు. కానీ ఆత్మగా చెయ్యాలనే కోరిక నాకుంది అని చెప్తున్నాడు. అని చెప్పి ఆయన బాధంతా ఎలా వ్యక్తపరుస్తున్నాడో 20, 30, 24వ అధ్యాయంలో చెప్తున్నాడు. అయ్యో, 24వ అధ్యాయంలో అంటున్నాడు, 24వ వచనం అంటున్నాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. చూడండి, నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇటు మరణము నుండి లోనగు శరీరము నుండి నన్ను ఎవరు విడిపించును అడుగుతున్నాడు. చూడండి, మరణానికి లోనవుతున్న శరీరం ఏదైతే ఉందో ఆ శరీరము నుంచి నన్ను ఎవరు విడిపిస్తారో అని ఆయన పడుతున్న తపన కనబడుతుంది. చూడండి, మరణానికి ఎలాగో వెళ్ళిపోతుంది కనుక మరణానికి వెళ్ళిపోయే ఏ శరీరం అయితే ఉందో దీని నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అని అడుగుతున్నాడు. అంటే మరణానికి లోనైపోతుందా అని అంటే అవును, మరణానికి లోనయ్యే శరీరం ఇది. ఈ శరీరము శాశ్వత కాలం ఉండేది కాదు. ఈ శరీరం మన్నులో నుండి తీయబడింది కనుక మన్ను మీద ఉన్న మమకారాలని పెంచుకుంది. ఆత్మ పరలోకము నుండి వచ్చింది కనుక అది ఎప్పుడు పరలోకానికి చేరాలనే తపన పడుతూ ఉంటుంది. అదనమాట జరుగుతున్న పోరాటం. ఏంటంటే శరీరంలో నుంచి మన్నులో నుంచి వచ్చింది కనుక ఈ శరీరము మన్ను మీద మమకారాన్ని పెంచుకొని కోరికలతో బ్రతుకుతుంది ఇది. కానీ ఆత్మ పరలోకములో నుండి అనగా దేవునిలో నుండి వచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి ఎప్పుడు చేరాలా అని అది ఎప్పుడు తపన పడుతూనే ఉంది. కానీ మేలైనది చేయాలి అనుకుంటున్నా మేలైనది చేయకుండా ఈరోజు మనుషులందరినీ పాపానికి ఒడిగట్టింది. ఆ శరీరం అంటే పాపానికి ఒడిగట్టింది. ఈ శరీరము ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటాం అంటే ఎవరో అనుకుంటాం. మనం వాస్తవానికి ఎవరో శత్రువులు అనుకుంటూ ఉంటాం. మనం వాస్తవానికి ఒక మాట చెప్పమంటారా? ఏమండి, కోపమా శత్రువు అని మనం ఆలోచిస్తూ ఉంటే బైబిల్ ఇంకొక అడుగు ముందుకు వేసింది కవి కన్నా. కవి అన్నాడు, నీ కోపమే నీకు శత్రువు అని కవి నేర్పించాడు. కానీ బైబిల్ ఇంకొక అడుగు ముందుకు వేసి ఏం నేర్పిస్తుందనంటే కోపమే కాదు నీకు శత్రువు, నీ శరీరమే నీకేమై ఉంది, శత్రువు అయి ఉంది అని చెప్తున్నాడు. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. అది నేను ఎవరో అనుకుంటున్నాం కదా, మనలో ఉన్న కోపమే మనం అనుకుంటున్నాం కదా. కాదు. మనల్ని మనం నడుస్తున్న ఏ శరీరం అయితే ఉందో నడిపిస్తున్న ఆత్మ మీద ప్రభావమును చూపించడానికి ఈ శరీరమే మనకేమైపోయిందని మనం ఆలోచిస్తూ ఉంటే ఒక శత్రువుగా మిగిలిపోయింది ఇది చూడండి, ఎన్ని కోరికలు కోరుకుంటూ ఉంటుందో దేవుని దగ్గరికి రాకుండా. మనకు తాగాలనిపిస్తూ ఉంటుంది, తినాలనిపిస్తూ ఉంటుంది, తిరగాలనిపిస్తూ ఉంటుంది, టీవీలు చూడాలనిపిస్తూ ఉంటుంది, సినిమాలు చూడాలనిపిస్తూ ఉంటుంది, నష్టాన్ని కోరుకుంటుంది, కీడును కోరుకుంటుంది, ఇతరులని అవునంటారా గాయపరుచుకుంటూ ఉంటుంది. ఈరోజు పబ్బులు, క్లబ్బులు ఇవన్నీ కూడా దేనికి వచ్చారనుకుంటున్నారు చెప్పండి? శరీరానందాల కోసం. వాయించే వాయిద్యాలు అనగా మందిరం గురించి కాదు నేను అంటున్నది. అంటే ప్రపంచంలో వాయిస్తున్న వాయిద్యాలకు ఆడుతున్న వాళ్ళు కనబడుతూ ఉంటారు. అంటే శరీరాన్ని ఆడించే వాయిద్యాలు కూడా ఉంటాయంటే ఉంటాయి. ఆట అనగానే ఎంత సంబరపడుతుంది అనుకున్నారండి శరీరము? మీరు చూసారు ఎప్పుడైనా? అది గంతులు వేస్తూ ఉంటుంది. అది ఎక్కడ కాంప్రమైజ్ కాదు. మనం ఎలా చేస్తూ ఉంటుంది తెలుసా అండి? డబ్బులు లేకున్నా అప్పైన తెచ్చి దీనికి పెట్టేటట్టుగా చేస్తూ ఉంటుంది అది శరీరం. డబ్బులు మన దగ్గర లేకున్నా నువ్వు అవసరమైతే ఒక 1,00,000 రూపాయలు అప్పు చేయు. ఆ 1,00,000 రూపాయలు అప్పు చేసి ఎక్కడనో టూర్కి వెళ్దాం పదా అని తీసుకొని వెళ్ళిపోతుంటుంది కుటుంబాలను కూడా. ఈ టూర్లు, పిక్నిక్లు ఇవన్నీ కూడా దేనికోసం ఇప్పుడు చెప్పండి?
ఇది ఆత్మ సంబంధమైనవి కావు ఇవన్నీ కూడా. అంటే శరీరానికి సంబంధించినవి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, ఎక్కడ కూడా రాజీ పడకుండా, ఎక్కడ కూడా ఒప్పందం లేకుండా ఈ శరీరము ఏది కావాలనుకుంటుందో అదంతా కూడా చేస్తూ ఉంటుందండి. భూమి మీద అంతా కూడా చేస్తూ ఉంటుంది. కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చే మహాత్ములు మహాత్మురాన్లు లేరంటారా మీరు చెప్పండి? ఎందరో. అందులో ఒకవేళ బహుశా మనం కూడా ఉన్నామేమో, ఒకవేళ అలాంటి ఆలోచనలు మనం కూడా ఉన్నామేమో, లేదా పూర్వములు అలాంటి ఆలోచనలు మనం తిరిగిన వాళ్ళమేమో. దేవుని నమ్ముకోక ముందుకు ఎలాగో తిరిగాము, కానీ దేవుని నమ్ముకున్న తర్వాత, బాప్తిసము తీసుకున్న తర్వాత ఆత్మ సంబంధంగా కట్టబడకుండా శరీర సంబంధంగానే కట్టబడుతున్నాము. శరీరము కోసము ఎన్నైనా పెడుతున్నాము, ఎన్నైనా చేస్తున్నాము. ఈ శరీరము కోసం మీరు చూడండి, ఉదయం లేస్తే రాత్రి వరకు బిజీ ఉంటుంది ఇది. కానీ మందిరానికి వెళ్ళి ఒక గంట సేపు వాక్యం ఇందామని ఆత్మ అంటూ ఉంటుంది మనకు. కానీ ఎప్పుడైనా మనం పసిగడతామనంటే పసిగట్టం. మనం ఉదయం లోగానే ప్రార్థన చేసుకో అంటుంది ఆత్మ మనకు. వచ్చిన తర్వాత తీసుకుందాంలే అని మరి వెళ్ళిపోతూ ఉంటుంది శరీరం. ఇప్పుడు మందిరానికి రాకుండా కొంతమందిని ఏది ఆపింది అనుకుంటున్నారు మీరు చెప్పండి? ఇంటి పక్క వాళ్ళు కాదు, ఏమండి, బంధువులు గారు, స్నేహితులు గారు. ఆపింది ఎవరు అనుకుంటున్నారు? శరీరం వారిని కూర్చుని పెడుతుంది. ఏమంటే వాతావరణం చల్లగా ఉంది, నిన్న మొన్న నిద్ర లేదు కదా, కాసేపు పండుకో అంటుంది. అది దానిదేం పోయేది ఉంది మీరు చెప్పండి? శరీరానికి పోయేదేముంది? శరీరానికి వచ్చిన నష్టం ఏముంది మీరు చెప్పండి? అది ఎలాగో మన్నులో నుంచి తీయబడింది కనుక మన్నైనది వెనకటి వలె మన్నైపోవును అనే వాక్యాలు మనము చచ్చిపోయిన తర్వాత వింటూ ఉంటాము. కానీ చనిపోయిన వారికి కాదు దైవసేవకులు చెప్పేది, బ్రతికి ఉన్న వాళ్ళకు మేలుకొలుపు కోసం చెప్పేది. అది శవాన్ని ముందు పెట్టుకొని ఆత్మను శరీరాన్ని విడదీస్తున్నప్పుడు ఓహో ఆయన కోసమే అని అనుకోకూడదు. మనము దేవుడు ఆడ మాట్లాడుతున్నప్పుడు దైవ సేవకుల చేత ఓహో ఒక రోజు నా పరిస్థితి అలా ఉండబోతుందన్నమాట. అంటే ముందుగా నేను సిద్ధపడాలి అనమాట. అంటే ఆ స్థితిలో ఉన్నప్పుడు కాదనమాట, నేను బ్రతికి ఉన్నప్పుడే అనమాట. అంటే నాకు నేను మోటివేషన్ చేసుకొని నన్ను నేను నిలబెట్టుకోవాలన్నమాట అనేది మనం ఆలోచించుకుంటూ ఉండాలి. మనం ఎందుకు ఆలోచిస్తుంటాం మీరు చెప్పండి? అందరూ సీరియస్గా కూర్చొని కొంతమంది వాక్యం వింటుంటారు, కొంతమంది మీరు చూడండి నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ అక్కడ కూర్చుంటూ ఉంటారు. పాపం దైవ సేవకులు బాగా అరిచి సీరియస్గా వాక్యం చెప్తుంటారు. కనీసం ఇప్పుడైనా దొరికిరు కదా, ఈ రోజైనా ఇప్పుడైనా ఈ సందర్భమైనా కొంచెం మందికి వాక్యం ఎక్కుతుంది కదా అనే ఆలోచనలో వాళ్ళ తపన ఉంటుంది. అంటే వాళ్ళ ఫోకస్ అంతా కూడా, వాళ్ళ గురి అంతా కూడా, వాళ్ళ ఆలోచనలు అంతా కూడా అంటే ఆత్మ సంబంధంగా కట్టాలి, ఆత్మ సంబంధంగా కట్టాలి, ఆత్మ సంబంధంగా కట్టాలని వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. మన ఆలోచనలు ఏముంటాయి అంటే శరీరానికి ఏం కడదాం, శరీరానికి ఏం కడదాం, శరీరానికి ఏం పెడదాం, శరీరానికి ఏం కడదాం, శరీరానికి ఏం పెడదాం, ఇలాంటి ఆలోచనలు మనకు ఉంటాయి. అంటే వాళ్ళకు మనకు ఉన్న వ్యత్యాసం ఎలా కనబడుతుంది చూడండి. అంటే ఇక్కడ ఏకంగా ఆయన అంటున్నాడు, ఇటు మరణములకు లోనవు శరీరము నన్ను ఎవరు విడిపించును. మనం అనుకున్నాం ఎప్పుడైనా మీరు చెప్పండి? మరణానికి లోనయ్యే ఈ శరీరమును మరణానికి ఎలాగో వెళ్ళిపోతుంది కనుక నన్ను ఎవరు విడిపిస్తారు, నన్ను ఎవరు రక్షిస్తారు, నన్ను ఎవరు కాపాడుతారు అని అంటే కాపాడే ఏకైక గ్రంథము ఎక్కడుంది అని మనం ఆలోచిస్తూ ఉంటే బజారులో అనగా మార్కెట్లో దొరకనిది మందిరములో దొరికేది ఆత్మ సంబంధంగా దేవుని ఒక వాక్యము అనేది ఎప్పుడు మనం మర్చిపోవద్దు. ఇది మార్కెట్లో దొరికేది కాదు, ఇది అంగడిలో దొరికేది కాదు, ఇది మందిరములలో ప్రశాంతంగా ఆయన దాసుల ద్వారా దేవుడు వినిపించే మాటలు. ఇవి ఆత్మలను కట్టుకునే దేవుడిచ్చిన అవకాశము, మంచి వాతావరణము, మంచి ఫెలోషిప్, ఒక సహవాసాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అని అంటే నిజంగా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మనం ఏం చేయాలి చెప్పండి? దాన్ని ప్రయత్నం చేస్తూనే ఉండాలి. కొన్ని ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటాం. సువార్త ప్రాంతాలకు వెళ్ళిపోయినప్పుడు కొంతమంది ప్రార్థన రిక్వెస్ట్లు ఇస్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాట ఎలా కనబడుతుందనంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు పిల్లల్ని నడిపించాలి, ఆత్మ సంబంధంగా నిలబెట్టుకోవాలనే ఆలోచనలు ఉండవు చాలామందికి. 100 రూపాయలు 50 రూపాయలు ఇచ్చేసి నాయన నువ్వు వెళ్ళు, నేను మందిరానికి వెళ్ళేసి వస్తాను అంటుంటారు. అలా చిన్నగా వాళ్ళ వయసు అయిపోతూ ఉంటుంది. వయసులో వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడనో లోకంలో లోకానుసారంగా బ్రతుకుతూ ఉంటారు కనుక తర్వాత తల్లిదండ్రుల మాట వినరు. వాళ్ళు వినకపోయేసరికి ఇన్ఫర్మేషన్ ఏమొస్తుంది అనుకున్నారు దేవుని సేవకులకు మీరు చెప్పండి? అయ్యమ్మ వాడు పెద్దవాడు పెద్ద ఆమె మాట వినడం లేదు, కనీసం మీరు ప్రార్థన చేయండి, కనీసం మీరైనా వచ్చి చెప్పండి అన్నప్పుడు ఏముంటుంది ఇప్పుడు చెప్పండి? 2 డోర్లు ఉంటాయి ఆ ఇంటికి. కాపరి ఒక డోర్లో నుంచి వస్తుండంటే ఆ బాబు మరొక డోర్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆత్మానుసారంగా లేడు, ఆత్మానుసారంగా వీళ్ళున్నారు, ఆత్మానుసారంగా వీళ్ళు నడుస్తూ ఉన్నారు, ఆత్మానుసారంగా వీళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. కానీ గర్వాన పుట్టిన పిల్లలు మాత్రము శరీరానుసారంగా మిగిలిపోయి శరీరంలో ముదిరిపోయిన వాళ్ళై ఉంటారు. అన్నిటికీ ఆకర్షణ అయ్యి, అన్నిటికీ ఆకట్టుకొని, అన్నిటినీ వాళ్ళు వెళుతున్న వాళ్ళుగా శరీరంలో వాళ్ళు ఏం చేస్తారంటే బానిసలుగా మారిపోయి ఆత్మ సంబంధంగా కట్టబడాలి అని అంటే ఆ మనిషికి ఏదో ఒక జబ్బు రావాలి. అప్పటి వరకు ఎక్కడికి రాడు చెప్పండి? మందిరానికి రారు. మందిరం అంటే ఇష్టం ఉండదు ఎవరికి. కానీ ఆత్మ సంబంధంగా మనం కట్టబడచ్చో, మన పిల్లలు కూడా ఆత్మ సంబంధంగా ఉండాలని ఫ్యూచర్ అది అనమాట. ఫ్యూచర్ ఆస్తులు కాదు మనం ఇవ్వాల్సింది, ఫ్యూచర్ భవిష్యత్ అంతా కూడా వాళ్ళకి ఇవ్వాలి అంటే ఆత్మ సంబంధంగా కట్టబడాలి.
మనతో పాటు మన భర్త ఉండాలి, మనతో పాటు మన భార్య ఉండాలి, మనతో పాటు మన పిల్లలు ఉండాలి. వీళ్ళందరూ కలిసి ఆత్మ సంబంధంగా కట్టబడిచే ఉండాలి. అందుకని యెహోషువ అన్నాడు, మీరందరూ ఎలా బ్రతుకుతారో మీ బ్రతుకు మీరు బ్రతకండి, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనే పదం ఆయన మాట్లాడడం అంటే ఆ రోజు ఉన్న విశ్వాస జీవితంలో అందరూ భ్రష్టులైపోయారు. ఆ కుటుంబాన్ని ఆయన కాపాడుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోయిన యెహోషువ గారు మనకు కనబడుతూ ఉంటారు. మనం అలా కట్టబడుతూ ఉండాలి. మనం ఇక్కడ ఉంటాము, పిల్లలు ఎక్కడో గ్రౌండ్లో ఉంటారు వాళ్ళు, అవునంటారా? మనం ఇక్కడ ఉంటాము, ఎక్కడో సినిమాల్లో ఉంటారు వాళ్ళు. మనం ఇక్కడ ఉంటాము, వాళ్ళు ఎక్కడో టీవీల దగ్గర కూర్చొని ఉంటారు. కానీ ఎప్పుడైనా మనం ఉండి రారా అని అంటామా? నిజంగానండి, శరీర సంబంధమైన భవిష్యత్తు ప్రపంచమంతా కూడా ఇస్తుందే కానీ పిల్లలకు ఆత్మ సంబంధమైన భవిష్యత్తు ఇవ్వాలి. శరీర సంబంధంగా ఎలాగో బ్రతుకుతారు వాళ్ళు, మనం ఇచ్చినా బ్రతుకుతారు, ఇవ్వకపోయినా బ్రతుకుతారు. బ్రతుకుతున్న వాళ్ళ సంఖ్య మనకు కనబడుతూ ఉంటుంది, కానీ ఆత్మ సంబంధంగా బ్రతుకుతున్న సంఖ్య తక్కువ కనబడుతూ ఉంటుంది. ఆత్మ సంబంధంగా సంఖ్యలో నేను ఉండాలి, నా పిల్లలు ఉండాలనే ఆశ కలిగి మనం ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉండాలంటే ఫెలోషిప్కు మనం అతుక్కొని సాహసం కలిగి ఉండాలి. దేవుని వాక్యం అనేది చాలా కీలకమైనది. దేవుని వాక్యం అనేది కదా మన నీ పాపాన్ని, శరీర ఆశలను దూరపరిచి ఆత్మీయంగా స్వచ్ఛంగా మనం నడిపించేది. ఆత్మ సంబంధమైన జీవితం అనేది ఒక కీలకమైనది. అది మనం ఒక వచనం చూసుకుందాం. మరో వచనంలో ఏమంటున్నాడో ఆయన చూసుకునే మాట మనము ముందుకు వెళ్ళిపోదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం రాస్తున్న మాట చదువుకుందాం. 6వ అధ్యాయం 63వ వచనం, 6వ అధ్యాయము 63వ వచనం చదువుకున్నాం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. కేవలము అనే పదాన్ని వాడాడు చూడండి అక్కడ. అంటే శరీరం మీద ఒకవేళ మనసంతా మనం పెట్టుకుంటామని దేవుడు చెప్పగానే ముందుగా రాయించాడు. చెప్పగానే చెబుతున్న మాట, ఆత్మనే శరీరాన్ని జీవింపజేస్తున్నది. మీ శరీరం ఏదైతే ఉందో అది కేవలము నిష్ప్రయోజనం అని చెప్పాడు. అది కేవలము నిష్ప్రయోజనం అంటే ప్రయోజనకరమైనది కానే కాదు మీ శరీరం అంటున్నాడు ఆయన. ఎందుకంటే అది మంచిది కాదు కనుక. మంచిది అయితే మనల్ని సడి చేస్తూ ఉంటుంది, కానీ మంచిది కాదు కనుక ఏం చేస్తుందనంటే మనల్ని భ్రమపరిచి మనల్ని వాడుకుంటూ ఆత్మను పాతాలను తీసుకొని వెళ్ళిపోవాలని అది చక్కగా పన్నాగాని పొంది మనల్ని వాడుకుంటూ ఉంటుంది. మీరు చూడండి, శరీర సంబంధంగా శరీరం వాడుకుంటూ ఉంటుంది. మరో వచనాన్ని చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, అదేవిధంగా 10వ వచనం చదువుకుందామా? 10వ వచనంలో రాస్తున్న మాట చదువుకుందాం. 10వ వచనంలో ఆయన అంటున్నాడు, ఎందుకనగా తను జరిగించిన క్రియల చొప్పున అవి ఒకవేళ మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించు వాటి ఫలములను ప్రతి వాడును పొందునట్లుగా మనమందరము, కొందరు కాదు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను అని చెప్తున్నాడు. చూడండి, దేనితో జరిగించిన క్రియలు అని చెప్తున్నాడు ఆయన. శరీరముతో చేసిన క్రియలు అని చెప్తున్నాడు. అంటే ఏ శరీరంతో క్రియలు జరుగుతున్నాయో ఆ క్రియల అన్నిటికీ ఫలం ఏది పొందుతుంది అని మనం ఆలోచిస్తూ ఉంటే ఆత్మ విడిపోయి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమయ్యి ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడి ఉంది అని చెప్తున్నాడు ఆయన. నిజంగానే శరీరం ఎక్కడికి వెళ్ళిపోయింది? రాదు. అది రావడానికి అనుమతి లేదు ఈ శరీరానికి. కేవలం ఆత్మ మాత్రమే వెళ్ళాలి. శరీరం ఎక్కడి నుంచి ఎంత తీయబడిందో అక్కడికి వెళ్ళిపోవాలి. అది వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ విడిపోయి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమవుతుంది అని చెప్తుంటాడు. మీకు మాట చెప్పమంటారా? అంటే అరటిపండు కనబడుతూ ఉంటుంది. అరటిపండు పైన పొట్టు ఉంటుంది, మీరు చూసారా? అది లోపల నుజ్జున్నంత వరకు దేనికి విలువ ఉంటుంది అనుకుంటున్నారు? పొట్టుకు విలువ ఉంటుంది. ఒకవేళ నుజ్జు తిన్నామనుకోండి, మళ్ళీ తీసుకొని వెళ్ళి మనం ఫ్రిడ్జ్లో పెడతామా దాన్ని, పొట్టుని? ఏమ్మా చెప్పండి, దాన్ని ఏం చేస్తాము? దాని స్థానం అది కాదు, ఫ్రిడ్జ్ స్థానం కాదు, డస్ట్బిన్ స్థానం అనమాట. ఎక్కడికి వెళ్ళిపోతుంది చూడండి, ఫ్రిడ్జ్లో నుంచి డస్ట్బిన్లోనికి వెళ్ళిపోతుంది అరటిపండు. అది కూడా కానీ అరటిపండుకి ఏం లేదంటే లోపల నుజ్జు లేదు, దాని వాల్యూ తగ్గిపోయింది. మీరు చూడండి, పనికిరాదంటే పనికిరాదు, నుజ్జున్నంతసేపు దానికి విలువ ఉంటుంది. ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి. అంటే పైన దేహము పొట్టు లాంటిది అన్నమాట. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. మీరు అప్పుడప్పుడు కోడిగుడ్లు తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు. మీరు కోడిగుడ్లు తింటారు కదా, ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు. ఫ్రిడ్జ్లో పెడతారా బయట పెడతారా? అంటే కోడిగుడ్లే తిన్నారా మీరు? ఎందుకు తినలేండి, కూరైనా తింటారు. ఈ కోడిగుడ్డుని తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. అందులో ఏముంది? మనకు పనికొచ్చే నీలం రంగు కలిగిన
లోపల పనికొచ్చే వస్తుంది కనుక దానికి ఎంత విలువ ఉందంటే తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. అది ఒకవేళ ఆమ్లెట్ వేసామనుకోండి, ఏం చేస్తుంటాం? అది తీసి పెంక మీద వేస్తుంటాం ఆమ్లెట్. ఆ గుడ్డు పొచ్చ తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి? మళ్ళీ ఫ్రిడ్జ్కి వెళ్తామా? ఎక్కడికి వెళ్తాం? అది డస్ట్బిన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే దానికి పని లేదా? ఇప్పుడు దానికి పని లేదు, దానికి వాల్యూ లేదు. అందులో ఉన్నప్పుడు వాల్యూ ఉంది. అదేవిధంగా అరటిపండు కూడా లోపల నుజ్జున్నప్పుడు వాల్యూ ఉంది. అంటే వాల్యూ లేనివి అన్నీ డస్ట్బిన్లో ఉంటున్నాయి, వాల్యూ ఉన్నాయి అన్నీ కూడా ఎక్కడ ఉంటున్నాయి అంటే ఫ్రిడ్జ్లో ఉంటున్నాయి. దానికి విలువ కూడా ఎప్పుడు అంటే లోపల ఉన్నప్పుడు. అంటే ఇవి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇవి భూమి మీద యేసుక్రీస్తు ప్రభు నేను ఉపమానము లేకుండా ఏది మాట్లాడలేను అనే మాట కొన్ని సందర్భాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. అంటే నేను ఏది మాట్లాడినా అర్థమయ్యేటట్టుగా మాట్లాడడానికి ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా ఎగ్జాంపుల్ తీసుకొని చక్కగా వాళ్ళకు వాక్యాన్ని చెబుతూ ముందుకు తీసుకొని వెళ్ళిపోయాడు. అర్థం కానప్పుడు శిష్యులు వచ్చి ప్రత్యేకంగా అడిగారు. అర్థమైనట్లుగా విశ్వాసులు ఏం చేస్తారు అని అంటే ఆ వాక్యాన్ని విన్నవాళ్ళు అలా తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఏదైనా కూడా చూడండి, ఎగ్జాంపుల్ ఉండాలి మీకు. అందుకని చూడండి, స్కూల్లో కూడా ఎగ్జాంపుల్ లేని పాఠం మీరు చెప్పారు చూడండి, కాలేజీలో కూడా ఎగ్జాంపుల్ తీసుకొని పాఠం చెప్తుంటారు. అంటే భూమి మీద కొన్ని నేర్పించడానికి మరో కొన్ని విషయాలను తీసుకొని ఎగ్జాంపుల్ నేర్పిస్తూ ఉంటారు. ఉదాహరణకు మీకు బాగా అర్థం కావడానికి పిల్లలకు ఆహారం నేర్పిస్తూ ఉంటారు. ఆ పక్కకు ఒకవేళ అనడానికి లేదా అభ్యాసం కావడానికి గుర్తుపట్టడానికి ఏముంటుంది అనుకున్నారు? ఆ పక్కకు చెప్పండి, అమ్మ అనే బొమ్మ ఉంటుంది. చూసారా ఎప్పుడైనా మీరు? అమ్మ అనే బొమ్మను చూసినప్పుడు దానికి ఏం కనబడుతుంది అనుకుంటున్నారు? ఓహో, ఆ అనే అక్షరం కనబడుతూ ఉంటుంది. అంటే నేర్చుకోవడానికి ఒక అక్షరాన్ని నేర్పించడానికి అమ్మ అనేది ఒక బొమ్మ పక్కకు పెట్టేసి ఆ బొమ్మను చూసినప్పుడు ఆహా ఆ అనడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకు బాగా అర్థమైతే బైబిల్లో కూడా కొన్ని విషయాలు మనకు అర్థం కావాలి అని అంటే భూమి మీద మన కళ్ళ ముందున్న కొన్ని ఎగ్జాంపుల్ మనం విన్నప్పుడే వాక్యం అనేది మనకు లోతైన విశ్లేషణగా మనకు అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. అందుకని కొన్ని ఉదాహరణలు తీసుకొని మీకు అరటిపండు గురించి కానివ్వండి, కోడిగుడ్డు గురించి కానివ్వండి చెప్పడం జరిగింది. ఇది మీకు ఇంకా బాగా అర్థమైతే ఏమండి, మీకు బాగా అర్థం అవ్వడానికి ఒక మాట చెప్తాను. మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉందో నేను చెప్తాను. ముందు పైకి వెళ్ళిపోతుంది, వెనక లారీ వస్తుంది. బాగా వినాలి. ముందు లారీ వెళ్ళిపోతుంది. కథలుగా చెప్పేది వాస్తవానికి మీకు వాక్యం ఎలా పరిచయం చేయాలనో అలా పరిచయం చేస్తూ ఉన్నాను. ముందు లారీ ముందు బైక్ వెళ్ళిపోతుంది, తర్వాత లారీ వెళ్ళిపోతూ ఉంటుంది. అనుకోకుండా లారీ బైక్ మీదకి వెక్కింది, బైక్ అని చనిపోయాడు. ఇప్పుడు అరెస్ట్ లారీని చేస్తారా, లారీలో ఉన్నాయని చేస్తారా? మీరు చెప్పండి. అరెస్ట్ చేస్తారు పోలీసు వాళ్ళు. అమ్మ యాక్సిడెంట్ అయినప్పుడు అరెస్ట్ చేస్తూ ఉంటారు. ఇంతకీ లారీని చేస్తారా, లారీలో ఉన్నాయని చేస్తారా? మీరు చెప్పండి అమ్మ, చెప్పాలి గట్టిగా. లారీలో ఉన్నాయని చేస్తారే, లారీలో ఉన్నాయని చేయలేదు కదా, లారీ కదా చేసింది. అవును, లారీయే చేసింది వాస్తవానికి. కానీ లారీని నడిపించిన ఆయన లోన ఉన్నాడు. ఆ లోన ఉన్న ఆయన దగ్గర కంట్రోల్ ఉంది అనమాట. లోపల ఉన్న ఆయనకు కంట్రోల్ ఉంది. అంటే కంట్రోల్ చేయగలడు, ఆపగలడు గనక లారీ కేవలము లోపల నడిపిస్తున్న వ్యక్తి చేత మీదనే ఆధారపడి ఉంది గనక లారీని కాదు, లారీలో ఉన్న ఆయనను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అంటే దీంట్లో న్యాయం కనబడుతుందా లేదా? మీరు చెప్పండి. న్యాయం కనబడుతుంది. అంటే లారీని కాదనమాట, అంటే లారీలో ఉన్నాయనమాట దోషి. అది ఇది మీకు బాగా అర్థమైతే నిజంగానండి ఈ శరీరం అంతా కూడా మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఈ శరీరం అంతా కూడా లారీ అయితే లారీలో ఉన్నది మనము. ఈ లారీలో ఉన్న మనకు ఈ లారీ యాక్సిడెంట్ చేసింది అనుకోండి, ఇప్పుడు లారీలో ఉన్నాయనకు పడుతుందా, లారీకే పడుతుందా? చెప్పండి. లోపల ఉన్నాయనకు. అంటే ఒకవేళ మీకు బాగా అర్థమైతే ఇప్పుడు ఈ శరీరంలో మనం ఉన్నాము. ఈ శరీరంతో ఎన్ని తప్పులు చేసినా, ఈ శరీరంతో ఎన్ని పాపాలు చేసినా, ఈ శరీర కోరికలు ఎన్ని నెరవేర్చుకున్నా, కానీ ఎఫెక్ట్ అంతా కూడా దేని మీద పడుతుందంటే లోపల ఉన్న ఆత్మ మీద పడుతుందన్నమాట. అది నేను చెప్పాలనుకున్నాను. లోపల ఉన్న ఆత్మ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అంటే ఆత్మయే జీవింపజేయుచున్నది కనుక అది జీవిస్తున్నది. అది నువ్వు ఎలా నడిపించాలి అనుకుంటున్నావో కంట్రోల్ నీ చేతుల్లో ఉంది ఆత్మగా. అంటే నువ్వు దాన్ని ఎలా మలుచుకోవాలనుకుంటున్నావు, ఎవరి మీద ఉంది అనుకుంటున్నావు చెప్పండి? మన మీదనే ఆధారపడి ఉంది. మన శరీరాన్ని ఎలా నడిపించుకోవాలనేది మన మీదనే ఆధారపడి ఉంది. మన శరీరాన్ని మనమే దీనిని అదుపు చేసుకోవాలి, దాన్ని కంట్రోల్ చేయాలి అని అంటే అది నిజంగా అంటున్నానండి, కేవలము కంట్రోల్ చేయడానికి బైబుల్ మీద మాత్రమే ఆధారపడి చేయగలమే కానీ బైబుల్ను దాటి, బైబుల్ పరిధిని దాటి, సంఘ పరిధిని దాటి మనము దీన్ని కంట్రోల్ చేయాలి అని అంటే ప్రపంచంలో ఏ మేధావులు కూడా ఏం చేయలేరు, దీన్ని కంట్రోల్ చేయలేరు. ఈ శరీరాన్ని, ఈ శరీరాన్ని కంట్రోల్ చేయాలంటే కేవలము ఆత్మ మాత్రమే చేయగలదు. ఆత్మ ఎప్పుడు చేయగలదు అంటే ఆత్మ సంబంధంగా బలపడినప్పుడు, ఆత్మ సంబంధంగా కట్టబడినప్పుడు, ఆత్మ సాహసము కలిగి ఉన్నప్పుడు, ఆత్మ సాహసములో ముందుకు వెళ్ళినప్పుడు, వాక్యాన్ని ఎంత బాగా వినుకుంటూ సాహసం కలిగి ఉన్నప్పుడే దాన్ని జయించగలము. దేన్ని జయించగలం మీరు చెప్పండి? శరీరాన్ని జయించగలం. మనం శరీరాన్ని జయించాలంటే దాని వెనకాల ప్రాసెస్ మనకు కనబడుతూ ఉంటుంది. చూడండి, ఇంత ప్రాసెస్ ఉంటుంది.
మనం ఎప్పుడో ఆదివారానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి, ఈస్టర్కి ఒకసారి, గుడ్ ఫ్రైడేకి ఒకసారి వాక్యాన్ని అలా ఇని ఇలా వెళ్ళిపోతూ ఉంటే నిజంగా శరీరాన్ని ఎలా కంట్రోల్ చేయగలమని చెప్పండి. శరీరమును అంత కంట్రోల్ చేస్తూ తన శరీరాన్ని నలగొట్టుకుంటూ ఆ భక్తుడే అంటున్న పదజాలాలు మనకు కనబడుతుంది. ఏంటంటే దీన్ని ఎలా మరణాన్ని నుంచి విడిపించగలిగిన వారు ఎవరున్నారు అని అంటున్నాడు ఆయన. అది మన వలన కాదంటే మన వలన కాదు, అది కేవలము వాక్యము వలననే అవుతుంది అనడానికి దేవుడు అన్నాడు. అందుకనే మనమందరం ఎక్కడికి వెళ్ళిపోవాలి చెప్పండి? క్రీస్తు నాయ పీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. మనకు ఒక రోజు తీర్పు ఉంది. ఆ తీర్పులో నీవు నేను మనమందరం నిలబడబోతున్నాము కనుక నిలబడక ముందుకే ఈ శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి. కనుక శరీరము అదుపులో ఉంచుకోవడానికి దాని వెనకాల ప్రాసెస్ ఒకటి కనబడుతూ ఉంటుంది. బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం ద్వారా పరిశుద్ధాత్మ మనలోనికి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపించాలో ఆయన వాక్కుల ద్వారా, దాసుల ద్వారా నేర్పిస్తూ ఉంటాడు. ఆ తర్వాత మనమందరం కట్టబడుకుంటూ కాలాన్ని ముగించగానే దేవుడు నేనున్నాను నాన్న వచ్చేయి అని అంటుంటాడు. అవునా? దేవుడు దేన్ని సహించలేడో తెలుసండి? శరీరానికి ఎంత రోగమున్నా దేవుడు అలా మనల్ని పట్టుకోగలుగుతాడే కానీ ఆత్మకు మాత్రము పాపం ఉంది అనుకోండి, ఆయన ఏం చేస్తుంటాడు? ఆయన ద్వేషిస్తుంటాడు, దూరపరుస్తూ ఉంటాడు. సందర్భం ఉందా? బైబిల్లో ఉంది. ధనవంతుని లాజర్ దగ్గరికి మీరు వెళ్ళిపోతే ధనవంతుడు మంచి ఆరోగ్యాలతోనే ఉన్నాడు, పట్టు వస్త్రాలతోనే ఉన్నాడు, శరీరం అంతా కూడా బాగుంది. కానీ లాజరు కురుపులతో ఉన్నాడు. ఆ కురుపులతోనే కాలాన్ని ముగించుకున్నాడు. అబ్రహాం గారు కౌంలించుకున్నాడు. ఎలా అతుక్కొని చేశాడు అంటే, నాయన నువ్వు దాటావు మరణాన్ని, జయించావు, పరదేశికి వచ్చావు అన్నట్టు కనబడుతూ ఉంటుంది. విన్నారా ఎప్పుడైనా సందర్భం? అంటే దీన్ని బట్టి చూస్తే ఏముండాలి ఇప్పుడు చెప్పండి? శరీరానికి రోగమున్నా బాధ లేదు, రోగంతో చనిపోయినా బాధ లేదు. కానీ చనిపోయే ముందు మన దగ్గర ఏముండకూడదు ఇప్పుడు మీరు చెప్పండి? పాపం ఉండకూడదు. ఆ పాపమే నిత్యపాతాలను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. చూద్దాం, ముగించుకున్న ముందు మనకు టైం లేదు కనుక రోమీలకు రాసిన పత్రిక చివరిలో, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చూద్దాం. అదేవిధంగా ఒక వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. 14వ వచనం చదువుకుందాం. 14వ వచనం ఆయన అంటున్నాడు, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. చూడండి, దేవుని కుమారులై ఉందురు అంటే ఎవరు ఇంతకు దేవుని కుమారులు? దేవుని ఆత్మ చేత నడిపింపబడిన వాళ్ళు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుతున్నారో వాళ్ళందరూ దేవుని పిల్లలు అనబడుదురు అనడానికి, మనకు ధైర్యాన్ని ఇవ్వడానికి లేదా మనకు భరోసా ఇవ్వడానికి దేవుడు ఆ వచనాన్ని రాసి ఏం చేస్తాడంటే, మనము నడుస్తున్న వాళ్ళమందరము దేంతో నడవాలి మీరు చెప్పండి? దేవుని ఆత్మచేత నడవాలి. ఇంతకీ ఆత్మచేత నడిపింపబడుతున్నామా? మరో ఆత్మ ఉంది, ఆత్మచేత నడిపింపబడుతున్నాము. 2 ఆత్మలు ఉంటాయి, మీకు తెలుసా? మీకెందుకు తెలియదు మీరు చెప్పండి? దురాత్మ ఒకటి నడిపిస్తుంది, దేవుని ఆత్మ ఒకటి నడిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ కూర్చొని పరిశీలించుకోవాలి, నన్ను ఇంతకు దురాత్మ నడిపిస్తుందా దేవుని ఆత్మ నడిపిస్తుందా అనుకున్నాం అనుకోండి, మనల్ని మనము సిద్ధపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది దురాత్మ నడిపిస్తూ ఉంటుంది. దురాత్మ నడిపించే వాళ్ళ దగ్గర ప్రవర్తన ఎలా ఉంటుందనంటే, సంఘములు అంతా గలిబిలు ఉంటుంది. లేదా మనుషుల మధ్యలో మరో మనిషికి ఏం చేస్తూ ఉంటుందనంటే, మనుషులని ఆలోచనలు మార్పిస్తూ ఉంటుంది. లేదా మనుషుల విషయంలో మరో మనిషిని చూడగానే అసహించుకున్నట్టు కనబడుతూ ఉంటుంది. దురాత్మ నడిపింపే వేరేగా ఉంటుందండి, మనకు టైం లేదు కనుక దాన్ని నడిపింపే వేరేగా ఉంటుంది. కానీ దేవుని ఆత్మచేత అన్నాడు ఆయన. అంటే మనం ఎలా నడవాలి? దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుతారో వారందరూ దేవునికి కుమారులై ఉందరు. దేవుని పిల్లలమై ఉంటాం. మనం ఒక మాట చెప్పాలంటే మనం అందరము దేవుని పిల్లలమే. దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నామనడానికి మనల్ని మనం పరిశీలించుకుంటూ, నిజంగా నేను దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నానా లేదా, శరీరానికి ఇచ్చే ప్రాధాన్యత నేను ఆత్మకి ఇస్తున్నానా లేదా, ఇది ఎప్పుడు కూడా మనము నెమ్మరు వేసుకుంటూ ఉండాలి. మన ముందు ఉండాలి ఈ గురంతా కూడా. నేను ఇంతకి శరీరం చెబుతున్నట్టు వింటున్నానా, ఆత్మ చెబుతున్నట్టు వింటున్నానా? ఇంతకి దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నానా లేదు దురాత్మ చేత నడిపింపబడుతున్నానా? ఏమంటే సంవత్సరానికి 6 నెలలకు 3 సంవత్సరాలకు వచ్చే వాళ్ళందరూ కూడా ఆ బాబతే, అది కన్ఫర్మ్ అయిపోవాలి. మనం అనుదిన సహవాసములో ఉన్న వారికే అక్కడ దిక్కు లేకుండా కనబడుతుంది వచనం మనకు. కానీ ఏకంగా సంవత్సరాల తర్వాత మనం వచ్చేసి ఎందులోనో పాలిభాగస్తులమో ఏదో డబ్బు మనం ఇచ్చేసామనుకోండి, మనం పరలోకానికి వెళ్ళిపోతామని మనకు మనం కాంప్రమైజ్ అవుతున్నాం, మనకు మనమే మోసం చేసుకుంటున్నాం, మనకు మనమే భ్రమపరుచుకుంటూ ఉంటున్నాం. అలా కాదు, నిత్యము ఉండాలి, అనుదిన సహవాసం ఉండాలి. మంచి సంఘము, మంచి సహవాసములో మంచి దైవజనులు, మంచి సంఘ పెద్దలను పెట్టేసి దేవుడు నిత్యమును వాక్యం వినిపిస్తున్నాడు అని అంటే నిజంగానండి దేవుడి ఆలోచన మన మీద ఎంతో ఉంది కనుక దేవుడు మనల్ని అలా నడిపిస్తున్నాడు సహవాసంలోనికి. నిజంగా రోజున్నా నష్టమేం లేదు, రోజున్నా నష్టమేం లేదు. ఎందుకంటే ఆత్మ సంబంధించింది. ఇది కేవలం మందిరములో మాత్రమే దొరుకుతూ ఉంటుంది.
కనుక శరీరానికి సంబంధించిన ఇందాక మనం విన్నాం కదా ఎన్నో దొరుకుతాయి. ఆత్మ సంబంధించింది దేవుని వాక్యం మాత్రం ఇక్కడ దొరుకుతూ ఉంటుంది. మనము ఎప్పుడు కూడా గురిపెట్టుకొని శరీరానుసారులమా ఆత్మానుసారులమా అని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనమ్మా? ఓకే, కళ్ళు మూసుకుందాం. మిగతా సమయములు ప్రార్థన చేసుకుందాం. తండ్రి స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. రాతికల శైలిలో మీరు సహాయపడుతూ వచ్చినారు. మీ దాసు నిలబెట్టి తండ్రి మీరు మాట్లాడుతూ స్వార్థ కొరికలో మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. శరీరం ఆత్మకును ఆత్మకు శరీరమును ఓ దానికోటి విరోధముగా ఆపేక్షిస్తూ ఉంటున్నాయి. తండ్రి శరీరము చేసే పనులను బట్టి ఆత్మకు శిక్ష, తండ్రి ఆత్మ మీద భారం తండ్రి పడుతుంది మీరు తెలియజేస్తూ వచ్చినారు. దయగల మా తండ్రి ఎందరూ ఆత్మానుసారంగా నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులు అనే చివరిగా మీరు మాట్లాడుతూ వచ్చినారు. అందుకు స్తోత్రాలు. మేమందరం కూడా మీ ఆత్మ నడిపింపు కలిగి నీ మందిరాన్ని ప్రేమించి నీ మందిరంలో సమకూర్చబడి ఫలించగలటకు సాయం చేయండి. వాక్యం అందించిన మీ దాసుని కుటుంబాన్ని కూడా దీవించు, బలపరచువాడుకు. మా మందిరము పెద్దలు, సహోదరులు, విశ్వాసులు అందరిని బట్టి స్తోత్రాలు. మీ దాసులు కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. పిల్లలను బట్టి వందనాలు. బెనర్జీ ఎగ్జామ్స్ బట్టి వందనాలు. మందిలో చదువుకుంటున్న బిడ్డలను బట్టి స్తోత్రాలు. రేపు వారం బస్ సండే ప్రేమ విందు, అలాగే తండ్రి బాప్తిస్తాల సాక్ష్యం ఇచ్చే కూడిక బిడ్డలు తండ్రి సిద్ధపడుతుండగా దయ చూపించు, సహాయం చేయి. మా మధ్యకి వచ్చి సేవకులను బట్టి వందనాలు. వార కుడికెళ్ళలో సహాయం చేయి. నెలకెళ్తున్న తోడుగు యేసు నామమున స్తుతించి ప్రార్థించి విడుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకి సారవర్తి సంఘమునకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించి కాపాడుగాక, ఆమేన్. కమైనా సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను, సాతాను శోధన నదికమైనా సొమ్మసిల్లక సాగి లోకము Praise the Lord. Young brothers and